హాయ్ అండి. ఇంట్లో మగవాళ్ళు వంట చూస్తే ఎలా ఉంటుందో చూపించడానికి ఈ వీడియో అండి. చూడండి, మా ఆయన ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు. దానికి ఎగ్స్ తీసుకున్నాడు, ఒక 2 టమాటాలు తీసుకున్నాడు, ఒక ఉల్లిగడ్డ సగం తీసుకున్నాడు. మా పాప చూస్తే ఎట్లా చేస్తుందో, మా డాడీ ఫ్రైడ్ రైస్ చేస్తుంటే ఈ అన్ని కూరగాయలను అందిస్తుంది. అది 4 పచ్చిమిరపకాయలు ఇస్తున్నాడు. అన్నం పెట్టేసిండు అతనే కడిగి. అలాగే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు. నేను వద్దన్నా కూడా ఆయన వినలేదు. నేనే ఫ్రైడ్ రైస్ చేసి పెడతా నీకు, టేస్ట్ చేయమని చెప్పిండు. సర్లే చూద్దాం ఎలా ఉంటుందో అని నేను కూడా అనుకొని చేయని అనేసి అనుకున్నా. చూడండి ఎట్లా చేస్తున్నాడో. ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాడు, చాలా చిన్నగా కట్ చేసుకుని. డిఫరెంట్ ఫ్రైడ్ రైస్, అన్ని ఫ్రైడ్ రైస్ చేసినా కానీ ఇలాంటి ఫ్రైడ్ రైస్ మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. మరి తిన్న తర్వాత ఎలా ఉంటుందో ఏమో తెలియదు. ఒక హాఫ్ ఆనియన్ వేసి కోసుకున్నాడు, కొన్ని పచ్చిమిరపకాయలు చిన్నగా హాఫ్ కోసుకుంటున్నాడు. ఈ ఫ్రైడ్ రైస్ తిన్న తర్వాత నా పరిస్థితి ఏంటో నాకు తలుచుకుంటేనే భయం అవుతుంది. మీరు కూడా చూడండి ఎట్లా ఉంటుంది అనేది. మంచిగా కోసుకుంటున్నాడు అన్న అయితే. ఇప్పటికీ ఇంట్లో హస్బెండ్స్ వంట చేస్తే తినడానికి కూడా కొంచెం అదృష్టం అయితే ఉండాలి కదా. చూడండి, ఆ విషయంలో అయితే నేను అదృష్టవంతురాలే అని చెప్పొచ్చు. టమాటా కూడా పోస్తున్నాడు. అసలు ఎగ్ ఫ్రైడ్ రైస్లో టమాటా వేస్తారన్న విషయం కూడా నాకు తెలియదు. ఇతను మాత్రము ప్రయోగం చేస్తున్నాడా, మరి నా పరిస్థితి ఏం చేద్దాం అనుకుంటున్నా నాకైతే అర్థం అవడం లేదు. మా పాప అయితే చూస్తుంది ఏం చేస్తున్నాడు మా డాడీ అనేసి. అతను ఇగ్గడమే పనిగా పెట్టుకుందామే. ఇతను మాత్రము ఒక టమాటా మొత్తం కోసేసిండు. అలాగే ఒక 3 ఎగ్స్ తీసుకున్నాడు. 3 ఎగ్స్ తీసుకొని మంచిగా కొట్టి గ్లాస్లో పోసుకున్నాడు. టమాటా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనాలా, మరి దీనికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు అర్థం అవడం లేదు. చేయడం మాత్రం చాలా సిన్సియర్గా చేస్తాడు. 3 ఎగ్స్ చాలా సిన్సియర్గా చేస్తాడు. 3 ఎగ్స్ కొట్టి పోసుకున్నాడు. దాన్ని స్మాష్ చేస్తుంది ఇలా స్పూన్తో. ఏం ట్రై చేస్తాడు, ఎగ్ ఫ్రైడ్ రైస్ వంటలు అన్నీ చాలా బాగా చేస్తాడు. నాకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఇతను చాలా బాగా హెల్ప్ చేస్తాడు. అంతలో అన్నం కూడా అయిపోయింది. దాన్ని గాలికి ఆరబెట్టినట్టు చేస్తే అది కొంచెం పొడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగా అవుతుందంట. డిఫరెంట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా, దాన్ని కొంచెం ఆయన ప్రయోగాలు చేస్తాను. దానిపై కొద్దిగా ఆయిల్ కూడా పోసుకున్నాడు. ఈ అన్నము ఏంటంటే ఆరిన తర్వాత అందులో ఉప్పు, కారము, కొద్దిగా గరం మసాలా, కొంచెం ధనియాల పొడి అన్నీ వేసుకొని అన్నీ కలిపి పక్కన పెట్టండి. అన్నీ అసలు నూనె వేసినాక వేస్తారు, కానీ ఈయన వెరైటీగా ఫస్ట్ అన్నంలోనే వేసి కలిపినాడు. కొద్దిగా ఆయిల్